Maria, she was a very godly woman. She was hardly around roughly 13 to 14 years. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే ఒక స్త్రీ వాళ్ళు మెచ్యూర్ అవుతారో దట్ ఈస్ వెన్ షీ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ అ గర్ల్ టు అ ఉమెన్. సో దట్ మీన్స్ షీ కెన్ గెట్ మ్యారీడ్, షీ కెన్ హ్యావ్ చిల్డ్రన్. ఆమె వయసు అంతనే, కానీ షీ హ్యాస్ బీన్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. ఇక్కడ చూస్తే మరియకు యోసేపుకు ఆల్రెడీ ప్రదానం జరగబడింది. ఆ కాలంలో జూయిష్ కల్చర్లో ఎస్పెషలీ యూదులు వారి యొక్క సాంప్రదాయం ప్రకారంగా చూస్తే ఎవరికైనా ఆ విధంగా ఎంగేజ్మెంట్ జరిగిందంటే ఇవాళ రేపు ఉన్నట్టు కాదు, జరిగిందంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలీ లైక్ మ్యారేజే. అండ్ ఎంగేజ్మెంట్ జరిగిందంటే 1 year వాళ్ళు వెయిట్ చేయాలి టు గెట్ మ్యారీడ్. ఈ ఎంగేజ్మెంట్ అయిన సమయంలో అది కూడా ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ లీగలీ బైండింగ్ దట్ దే కెనాట్ బ్రేక్ ఈజీలీ. ఆ ఎంగేజ్మెంట్ని టు కాల్ ఆఫ్ దట్ ఎంగేజ్మెంట్ యు నీడ్ టు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టు అప్లై అ డివోర్స్ అని. అలా ఒకరికి ఎంగేజ్మెంట్ జరిగిందన్నప్పుడు వారికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దే కెనాట్ లివ్ టుగెదర్, కలిసి ఉండకూడదు, కలిసి జీవించకూడదు. మరియకి దేవదూత వచ్చి నువ్వు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరిస్తావని చెప్తాడు. చెప్పినప్పుడు ఫస్ట్ మరియా ఒక షూస్లో ఉండి ఆలోచించండి, ఆమె పరిస్థితి ఏంది? పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరిస్తే ఇప్పుడు బీయింగ్ అ ఉమెన్ ఆ టైంలో ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ మ్యారీడ్, వివాహం కాకముందే గర్భం ధరించినట్లయితే ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు కమిటింగ్ అడల్టరీ, వ్యభిచారం చేసినట్టు లెక్క. వ్యభిచారానికి చేసిన దానికి పనిష్మెంట్ కొట్టి చంపడం, రాళ్ళతో కొడతారు. మరియా ఉన్న పొజిషన్ అది. ఇప్పుడు వారికి దూత వచ్చి చెప్పింది గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు నేనేమో యోసేపు దగ్గర లేను, కానీ నేను ఇట్లా గర్భం ధరించిస్తే మరి నన్ను చూసిన వాళ్ళు హౌ డిడ్ యూ బికమ్ ప్రెగ్నెంట్ అని అంటారు కదా, ప్రశ్నిస్తారు. దట్ ఈస్ సంథింగ్ నాట్ టు హైడ్ కదా. ప్రెగ్నెన్సీ అంటే దట్ ఈస్ సంథింగ్ ఇట్ వోంట్ బి విజిబుల్ అనేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మరియా ఉన్న సిచ్యువేషన్ అది. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ఆమె సేఫ్టీ వైజ్గా చూస్తే క్షేమం కాదు. స్టిల్ ఎప్పుడైతే దూత వచ్చి ఆ వర్తమానం అందించినప్పుడు షీ డిడ్ంట్ డౌట్, ఒప్పుకుంది. ఎలా సాధ్యమని అడిగింది, కానీ మరి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఆర్ నా భర్త యోసేపుకి నేనేం చెప్పుకోవాలి అడగలేదు. దూత ఏం అడగలేదు. ఆ దూత కూడా వచ్చి దయా ప్రాప్తురాలా, హైలీ ఫేవర్డ్ ఉమెన్. గాడ్ వాజ్ సో ఫేవర్డ్ అపాన్ మేరీ. ఇట్స్ అ డివోషన్, ఇట్స్ అ ఒబీడియన్స్. ఆమె విధేయత. షీ డిడ్ంట్ డౌట్, షీ డిడ్ంట్ ఆస్క్ క్వశ్చన్స్.